6 గ్యారంటీలు 66 వారాలు ఇచ్చి షేయ్ పార్టీలు గెదనెక్కిర్రు. హామీలన్నీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతుర్రు. మొన్న 26 జనవరి నాడు ఒకటే రోజు 4 పథకాలు షురూ చేసిర్రు. రైతు భరోసా పైసలు వేస్తుర్రు, కొత్త రేషన్ కార్డులు ఇస్తుర్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రు. అంత మంచిగానే ఉన్నది కానీ మరి దళిత బంధు కథ ఏంది? ఇస్తారా ఇయ్యరా? ఇక చూడుర్రి. పాత సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు దళిత బంధు పెట్టి పాయిరంగా అరుచుకున్నారు. కొత్త సర్కార్ వాళ్ళు వచ్చినాక కుయ్య అంటలేరు, కయ్య అంటలేరు అని దళిత బిడ్డలు గా నడమ చాలా జాగల్లో పంచాదులు మోపు చేసిండ్రు. మాజీ సీఎం సొంత ఇలాక గజ్వేల్ దిక్కు కూడా దళిత బంధు కొరకు లొల్లులైనయి. అన్నిటికీ మించి మొదలు హుజురాబాద్ లో దళిత బంధు పథకం చాలు చేసిండ్రు పాత సర్కార్ వాళ్ళు. ఓ మలక పైసలు కూడా ఇచ్చిండ్రు. ఇక రెండో మలక పైసలు ఇద్దామనుకుంటున్న యాలల్లనే ఎలక్షన్ల కూడా అమల్లోకి వచ్చింది. అట్లా ఇక పాత సర్కారు వాళ్ళు దళిత బంధు కొరకు పక్కకు పెట్టిన 334 కోట్లకు ఎక్కువనే పైసలు అట్లనే ఉన్నాయట. మొత్తం 10,400 మందికి ఎక్కువనే లాభం అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. దళిత బంధు కింద 10 లక్షలు ఇచ్చి పేదోళ్లకు దారి చూపియాలి అన్నట్టు ఆలోచనలు చేసి అప్పట్లో పథకం పెట్టిండ్రు. అయితే కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక ఇన్నొద్దులు ఏం సపోర్ట్ చేయలేదు కానీ ఇక ఇప్పుడు సర్కారు వాళ్ళ అకౌంట్లో ఉన్న పైసలు దళిత బంధు పథకానికే విడుదల చేయాలని చూస్తున్నారట. మంచి పథకాలు ఉంటే కొనసాగిస్తామని చెప్పిండ్రు కాబట్టి అట్లా ఇక దళిత బంధుకు పైసలు ఇవ్వాలని చూస్తున్నారట. అంత మంచిగానే ఉన్నది కానీ పథకాలు ఇచ్చేటందుకు పాత సర్కారు వాళ్ళు ఇప్పటికే ఎవరికి ఇవ్వాలి ఏం కథ అని పేర్లతో సహా అప్పట్లోనే లిస్టులు తయారు చేసిండ్రు. కానీ కొత్త సర్కారు వాళ్ళు ఆ లిస్టులన్నీ పక్కకు పెట్టి ఏ పథకానికైనా సరే మళ్ళీ కొత్తగా లిస్టులు తయారు చేస్తుండ్రు. అట్లా ఇక లిస్టుల మీద ఊర్ల పొంటి ఇప్పటికే పొట్టు లొల్లులు అవుతున్నాయి. ఇక ఇప్పుడు దళిత బంధు కొరకు కూడా పబ్లిక్ నడమ మళ్ళోసారి లొల్లులు అయ్యేటట్టే ఉన్నాయి అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.